హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చూసేసారు కదా, మంచి పచ్చడి రెసిపీ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పచ్చడి. గోంగూరను వలిచేసుకుంటే మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీనే, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ చట్నీ అయితే అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని అందులోకి ఫస్ట్ మెంతులు అయితే వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ అయితే తీసుకున్నాను. మెంతులు కలర్ చేంజ్ అయిన తర్వాత ధనియాలు, ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ధనియాలు, ఆవాలు ఎందుకు వేస్తామంటే ఇది ఎక్కువ పులుపు ఉంటుంది కదా, దాన్ని సెట్ చేస్తుంది, బ్యాలెన్స్డ్గా చేస్తుంది. ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత అందులోకి వెల్లుల్లి రెబ్బలు ఒక 7 వేసుకొని కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి రెండింటిని వేసుకున్నాను. ఎండుమిర్చి ఒక 7 వేసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 4ని కట్ చేసి వేసుకోవాలి. మంచిగా వీటన్నిటిని వేగనిద్దాము. మంచి కలర్ చేంజ్ అయ్యి ఈ ఎండుమిరపకాయలు బాగా ఉబ్బుతాయి ఆయిల్లో ఫ్రై అయితే. అలా అయ్యేదాకా వేయించుకోవాలి. సో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే మనం మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి, ఏ ఆకుకూర వేసినా. ఎందుకంటే ఆకుకూరల్లో మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. వేసుకొని మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఆకుకూరలకి ఎప్పుడు మూతలు క్లోజ్ చేయకూడదు అనమాట. అంటే గిన్నె పైన మూత పెట్టకూడదు. అందులో ఉన్న కెమికల్ అంతా కూరలోనే ఉంటుంది అంటారు. సో క్లోజ్ చేయకూడదు. మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆకుని, పోపుని మొత్తం కలిసేటట్టు. సో ఇందులోనే కాస్త అంటే చాలా తక్కువనే చింతపండు వేసుకుందాం. దీన్నంతా మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఆల్మోస్ట్ ఆకు మొత్తం దగ్గర పడిపోయింది. ఈ కూరాకులు వేసినప్పుడేమో గిన్నె సరిపోవు, వంట అయ్యేసరికి మనకు సరిపోదు. సో మంచిగా మిక్స్ చేసుకొని ఏమన్నా అడుగు అంటుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఈవెన్గా పెట్టేసి ఇంకో 5 మినిట్స్ మంచిగా ఉడకనిద్దాం ఆకును. సో ఇంకో 5 మినిట్స్కి చూస్తే ఆకు మొత్తం దగ్గర పడిపోయి మన చట్నీ చేసుకోవడానికి రెడీ అయిపోయిందనమాట. ఇంకా దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఎంత మంచిగా వచ్చింది చూడండి. ఇలా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోయే చట్నీ ఇదైతే మాత్రం. ఎలాంటి ఆనియన్స్ లేకుండా, ఎలాంటి హడావిడి లేకుండా అయిపోతుంది. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. సో చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి. వాటర్ అంతా అదేం అవసరం లేదు, జస్ట్ సరిపోతుంది ఇదే. ఏమి వాటర్ యాడ్ చేయాల్సిన పని అయితే లేదు. స్టార్టింగ్ నుండి ఎక్కడ ఉప్పు అయితే యాడ్ చేయలేదు. సో ఇప్పుడైతే టేస్ట్కి తగినట్టు ఉప్పు అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మిక్స్ అయితే పట్టేసుకోవాలి. మేమైతే పచ్చడి అయిన తర్వాత మళ్ళీ పోపేం పెట్టాం సెకండ్ టైం. ఎందుకంటే వెజిటేబుల్ అయినా ఆకుకూరైనా ఫస్ట్లోనే మంచిగా వేయించేస్తాం కాబట్టి ఆయిల్లో మేమైతే పెట్టమన్నమాట మా సైడ్. ఎవరికన్నా ఇంకా పోపు కావాలనుకుంటే లాస్ట్లో పెట్టుకోవచ్చు, యువర్ విష్. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చట్నీ, గోంగూర చట్నీ. లాస్ట్లో ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా గోంగూర చట్నీ అయితే చాలా బాగుండే, స్పైసీగా, పుల్లగా. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడటానికి ట్రై చేయండి. లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.